ఫస్ట్ ఇయర్ లో సెకండ్ చాప్టర్ అయినటువంటి బయాలజికల్ క్లాసిఫికేషన్ దీనిలో 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీడియోలో ఫస్ట్ 5 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేశాం. ఇప్పుడు 6th క్వశ్చన్ టు 11th క్వశ్చన్ వరకు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సరే చూడండి. 6th క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అండర్లైన్ ద use of cyanobacteria in agricultural fields for crop improvement? ఓకే, అంటే సైనోబాక్టీరియాని అగ్రికల్చర్ ఫీల్డ్స్ లో క్రాప్ ఇంప్రూవ్మెంట్ కోసం ఎందుకు యూజ్ చేస్తారు, ఏం ప్రిన్సిపల్ ఉంది, అసలు ఎందుకు సైనోబాక్టీరియాని అగ్రికల్చర్ ఫీల్డ్స్ లో యూజ్ చేస్తారు అంటే చూడండి. ఎందుకంటే సైనోబాక్టీరియా మెంబర్స్ ఏం చేయగలవు అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ ని చేయగలవు. సైనోబాక్టీరియా మెంబర్స్ ఏం చేయగలవు? నైట్రోజన్ ఫిక్సేషన్ ని జరపగలవు. అంటే అట్మాస్ఫియర్ లో ఉండేటువంటి మాలిక్యులర్ నైట్రోజన్ ని బ్రేక్ చేసి దాని నుండి అమ్మోనియాను తయారు చేసి ఆ అమ్మోనియాను సాయిల్ లో ఫిక్స్ చేస్తూ ఉంటాయి. అలాంటి కెపాసిటీ ఉంటుంది సైనోబాక్టీరియా మెంబర్స్ కి. ఇలా నైట్రోజన్ ఫిక్సేషన్ ని జరపడానికి ఈ సైనోబాక్టీరియా మెంబర్స్ కొన్ని స్పెషలైజ్డ్ సెల్స్ ని కలిగి ఉంటాయి. వాటిని ఏమంటామంటే హెటిరోసిస్ట్ అంటాం. హెటిరోసిస్ట్ అనేటువంటి ఈ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ లో సైనోబాక్టీరియా ఏం చేస్తాయంటే నైట్రోజన్ ని ఫిక్స్ చేస్తూ ఉంటాయి. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత అవి కొద్ది రోజుల తర్వాత ఏమైపోతాయి? చనిపోయినప్పుడు వాటిలో ఉండేటువంటి ఆ నైట్రోజన్ అనేది సాయిల్ లో ఫిక్స్ అవుతా ఉంటుంది, మిక్స్ అవుతా ఉంటది. ఎప్పుడైతే సాయిల్ లో ఇలా ఇదంతా కూడా నైట్రోజన్ అంతా ఫిక్స్ అవుతుందో అప్పుడు సాయిల్ యొక్క ఫర్టిలిటీ ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇలా నైట్రోజన్ ఫిక్సేషన్ జరగడం వల్ల ఏమవుతుంది అంటున్నాం? సాయిల్ యొక్క ఫర్టిలిటీ అనేది ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. సాయిల్ ఫర్టిలిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ బికాస్ ఆఫ్ సైనోబాక్టీరియా. అలా మనం సైనోబాక్టీరియాని మనం అగ్రికల్చర్ ఫీల్డ్స్ లో యూజ్ చేసినట్లయితే సాయిల్ యొక్క ఫర్టిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యి క్రాప్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. మనం మళ్ళీ సపరేట్ గా యూరియాని కానీ లేదంటే ఎనీ అదర్ నైట్రోజన్ ఫర్టిలైజర్ ని సాయిల్ లో యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? కాబట్టి ఈ సైనోబాక్టీరియా మెంబర్స్ ని మనం అగ్రికల్చర్ ఫీల్డ్స్ లో క్రాప్ ఇంప్రూవ్ చేయడానికి, క్రాప్ ఈల్డింగ్ ని ఇంప్రూవ్ చేయడానికి, క్రాప్ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. సరే, సైనోబాక్టీరియాకి మనం ఎగ్జాంపుల్స్ ఏం చెప్తాము అంటే నోస్టాక్. అందరూ వింటారు ఏంటి? నోస్టాక్, నెక్స్ట్ అనాబినా, నెక్స్ట్ అసిల్లటోరియా ఎట్సెట్రా. వీటిని మనం సైనోబాక్టీరియాకి ఎగ్జాంపుల్ గా చెప్తాం. ఓకేనా? సైనోబాక్టీరియా అంటే ఏంటో కాదు, ఇది ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా, ఆటోట్రోపిక్ బ్యాక్టీరియా. ఏంటిది? ఆటోట్రోపిక్ bacteria.
సైనోబాక్టీరియా అంటే ఏంటో కాదు, ఆటోట్రోపిక్ బ్యాక్టీరియా. ఎస్. నెక్స్ట్ 7th క్వశ్చన్. ప్లాంట్స్ ఆర్ ఆటోట్రోప్స్. ఓకే, అందరికీ తెలుసు ప్లాంట్స్ అనేటివి ఆటోట్రోప్స్. ఇక్కడ ఏమడుగుతున్నాడు చూడండి, నేమ్ సమ్ ప్లాంట్స్ విచ్ ఆర్ పార్షియల్లీ హెటెరోట్రోపిక్. మామూలుగా ప్లాంట్స్ అనేటివి ఆటోట్రోపిక్, అయితే పార్షియల్ గా హెటెరోట్రోపిక్ గా యాక్ట్ చేసేటువంటి కొన్ని ప్లాంట్స్ యొక్క నేమ్స్ చెప్పండి అని అడుగుతున్నారు. ఓకేనా? సరే, ఏంటి మనం ఏం చెప్తామంటే చూద్దాం. కొన్ని ప్లాంట్స్, సమ్ ప్లాంట్స్, కొన్ని ప్లాంట్స్ ఎలా ఉంటాయి అంటే పార్షియల్ గా హెటెరోట్రోప్స్ లాగా యాక్ట్ చేస్తాయి. అంటే వాటికి కావలసినటువంటి న్యూట్రియంట్స్ కోసం అవి వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? వాటికి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ కోసం వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఎలా డిపెండ్ అవుతాయి? పార్షియల్ గా డిపెండ్ అవుతాయి. సరే, మనం ఎగ్జాంపుల్స్ ఏం చెప్తాం ఇక్కడ అంటే, కొన్ని ప్లాంట్స్ యొక్క నేమ్స్ మనం చెప్పమంటే ఏం చెప్పచ్చు? ఇక్కడ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఏం చెప్తున్నాం? ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ రకరకాలైనటువంటి ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇలాంటి ప్లాంట్స్ ఎక్కడ బ్రతుకుతూ ఉంటాయంటే నైట్రోజన్ డెఫిషియన్సీ ఉండేటువంటి సాయిల్స్ లో పెరుగుతూ ఉంటాయి. నైట్రోజన్ డెఫిషియన్సీ, సాయిల్ లో నైట్రోజన్ తక్కువగా ఉంది, వాటికి నైట్రోజన్ అందదు. అప్పుడు ఇలాంటి ప్లాంట్స్ ఏం చేస్తాయి అంటే ఇన్సెక్ట్స్ ని ట్రాప్ చేసి వాటిని కిల్ చేసి వాటిని డైజెస్ట్ చేసి వాటిలో ఉండే ప్రోటీన్స్ ని యూజ్ చేసుకుంటూ ఉంటాయి. వాటిలో ఉండేటువంటి ప్రోటీన్స్ లో ఉండే నైట్రోజన్ ని తీసుకొని ఇవి బ్రతుకుతూ ఉంటాయి. ఓకేనా? వీటిలో కొన్ని రకాలైనటువంటి కెమికల్ కాంపౌండ్స్ ని తయారు చేసుకొని బ్రతుకుతూ ఉంటాయి, నైట్రోజన్ ను పొందుతూ ఉంటాయి. అంటే ఇన్సెక్ట్స్ నుంచి నైట్రోజన్ ని పొందుతాయి. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు మనం ఇక్కడ అంటే రకరకాలైనటువంటి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నెపెంథిస్. నెపెంథిస్ అనేది మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తూ ఉంటాము. ఓకే, నెపెంథిస్. నెక్స్ట్ దాని తర్వాత డయోనియా, నెక్స్ట్ డ్రోసిరా, యూట్రికులేరియా, ఇలాంటి వాటిని మనం ఎగ్జాంపుల్స్ గా చెప్తూ ఉంటాం. ఓకేనా? ఏంటి? నెపెంథిస్, డయోనియా, డ్రోసిరా, యూట్రికులేరియా. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ది ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్. ఓకేనా? ఎస్. హియర్ ఇక్కడ కామన్ నేమ్స్ అనేటివి డిఫరెంట్ కామన్ నేమ్స్ అనేటివి వీటికి ఉన్నాయి. రకరకాలైనటువంటి కామన్ నేమ్స్ తో పిలుస్తున్నాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటున్నాము? ఇన్సెక్ట్స్ ని ట్రాప్ చేస్తాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఇన్సెక్ట్స్ ని ట్రాప్ చేస్తాయి. ఇన్సెక్ట్స్ ని ట్రాప్ చేసి వాటి నుంచి నైట్రోజన్ ని పొందుతూ ఉంటాయి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తాం? ఇంకా పార్షియల్ గా హెటెరోట్రోప్ అంటే వీటికి కావాల్సిన ఫుడ్ ని తయారు చేసుకుంటాయి, ఫోటోసింథసిస్ జరుపుకుంటాయి, వీటికి కావాల్సిన ఫుడ్ ని తయారు చేసుకుంటాయి. కానీ నైట్రోజన్ కోసం మాత్రమే ఇవి ఇన్సెక్ట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి.
నైట్రోజన్ కోసం మాత్రమే ఇన్సెక్ట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. ఎస్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పొచ్చు అంటే కొన్ని రకాలైనటువంటి పార్షియల్లీ పారాసైటిక్ ప్లాంట్స్ ఉన్నాయి. పార్షియల్లీ పారాసైటిక్ ప్లాంట్స్. పార్షియల్లీ పారాసైటిక్ ప్లాంట్స్. ఓకే, ఏంటి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పండి వీటికి అంటే ఇక్కడ విస్కమ్, స్ట్రైగా, వీటిని మనము ఏమన్నా వీటిని పార్షియల్లీ పారాసైటిక్ ప్లాంట్స్ అంటాం. అంటే వీటికి కావాల్సినటువంటి ఫుడ్ మెటీరియల్ ని ఇవి సొంతంగా తయారు చేసుకుంటాయి. కానీ వాటర్ కోసం మాత్రం ఇవి ఏమవుతాయంటే వేరే ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. వాటర్ కోసం మాత్రమే ఇవి వేరే ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వాటిని కూడా మనం పార్షియల్లీ హెటెరోట్రోపిక్ ప్లాంట్స్ కి ఎగ్జాంపుల్స్ గా చెప్తాము. ఎస్, దిస్ ఇస్ ద 7th క్వశ్చన్. ఓకే, ఎస్. నెక్స్ట్ 8th క్వశ్చన్ గురించి చూద్దాం. Eighth question: Who proposed 5 kingdom system of classification? Who proposed 5 kingdom system of classification? Okay, ఎవరు అంటే ఎవరు? R.H. Whittaker. R.H. Whittaker. ఓకేనా? సరే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి దీనిలోనే ఉంది చూడండి. హౌ మెనీ కింగ్డమ్స్ ఆఫ్ దిస్ క్లాసిఫికేషన్ కంటైన్ యూకారియోట్స్? అంటే ఆయన ఏం చేశాడు? 5 కింగ్డమ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ని ప్రపోజ్ చేశాడు. 5 కింగ్డమ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ని ప్రపోజ్ చేశాడు. ఆ 5 కింగ్డమ్స్ ఏంటివి అంటే ఫస్ట్ వన్ మొనేరా, సెకండ్ వన్ ప్రొటిస్టా, థర్డ్ వన్ ఫంగై, ఫోర్త్ వన్ ప్లాంటే, ఫిఫ్త్ వన్ యానిమేలియా. Okay, these are 5 kingdoms. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. హౌ మెనీ కింగ్డమ్స్ ఆఫ్ దిస్ క్లాసిఫికేషన్ కంటైన్ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్? ఈ 5 కింగ్డమ్స్ లో ఎన్ని కింగ్డమ్స్ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ ని కలిగి ఉన్నాయి అంటే ఇక్కడ మొనెరల్స్ అనేటివన్నీ కూడా ఇవి ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్. ప్రోకారియోట్స్. మిగతా 4 కింగ్డమ్స్ ఏంటంటే అవి యూకారియోట్స్. ఏంటంటున్నా అవి యూకారియోట్స్. ఓకేనా? ఎస్. ఇది ఏ క్వశ్చన్? ఇది 8th క్వశ్చన్. Who proposed the 5 kingdom system of classification? R.H. Whittaker. Okay. Here, how many kingdoms of this classification contain eukaryotes? How many kingdoms? 4 kingdoms. What are they? First one Protista. Here Protista, fungi, Plantae, Animalia. Okay na? Yes. R.H. Whittaker. Okay. Robert Harding Whittaker. Yes. Next, 9th question చూడండి. Give the main criteria used for
క్లాసిఫికేషన్ బై విట్టేకర్. విట్టేకర్ ఇలా 5 కింగ్డమ్స్ అయితే క్లాసిఫై చేశాడు. ఓకే, ఈ 5 కింగ్డమ్స్ ని ఏ క్రిటేరియాని బేస్ చేసుకొని, అంటే దేన్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేశాడు? ఏంది అసలు, ఎందుకు క్లాసిఫై చేశాడు? ఏ క్యారెక్టర్ ని బేస్ చేసుకొని క్లాసిఫై చేశాడు? ఓకేనా, అన్ని ఆర్గానిజమ్సే, మరి ఎందుకు వాటిని క్లాసిఫై చేశాడు? ఏ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకొని క్లాసిఫై చేశాడు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఎస్, ఏ వేటిని బేస్ చేసుకొని అంటే రకరకాల క్రైటీరియా ఉన్నాయి. సెల్ స్ట్రక్చర్, దాని సెల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది, ఆర్గానిజమ్స్ లో సెల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, న్యూక్లియర్ మెంబ్రేన్ ఉందా లేదా, ఓకే, న్యూక్లియస్ అనేది వెల్ డెవలప్డ్ గా ఉందా లేదా, ఓకే, ఇలా. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా దేన్ని బేస్ చేసుకున్నాడు అంటే ఇంకా న్యూట్రిషన్, అవి ఆటోట్రోప్సా హెటెరోట్రోప్సా, అవి సాప్రోఫైట్సా లేదంటే పారాసైట్సా, ఇలా న్యూట్రిషన్ ని బేస్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఇంకొక క్రైటీరియా ఏంటి అంటే థాలస్ ఆర్గనైజేషన్. థాలస్ ఆర్గనైజేషన్, థాలస్ అనేది, థాలస్ అంటే ఏంటి, బాడీ. ఆ ఆర్గానిజమ్స్ యొక్క బాడీ అనేది ఎలా ఉంది, ఓన్లీ సెల్యులార్ లెవెలే ఉందా, లేదంటే సెల్స్ అన్ని కలిసి టిష్యూస్ లాగా మారి టిష్యూ లెవెల్ ఉందా, లేదంటే టిష్యూస్ అన్ని కలిసి ఆర్గాన్స్ గా డెవలప్ అయిపోయి ఆర్గాన్ లెవెల్ ఉందా, లేదంటే ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఉందా, ఇలా థాలస్ అనేది ఏ ఆర్గనైజేషన్ ని కలిగి ఉంది, ఏ లెవెల్లో ఉంది అనే దాన్ని బట్టి కూడా ఆయన క్లాసిఫై చేశారు. ఇంకా ఏంటి క్రైటీరియా, ఇంకా ఎలాంటి క్రైటీరియా యూజ్ చేసుకున్నాడు అంటే రీప్రొడక్షన్. ఇంకా ఏం యూజ్ చేసుకున్నాడు, రీప్రొడక్షన్ ఎలా జరుగుతా ఉంది, బైనరీ ఫిగర్ వల్ల జరుగుతా ఉందా, బడ్డింగ్ వల్ల జరుగుతా ఉందా, స్పోర్ట్స్ వల్ల జరుగుతా ఉందా, లేదంటే సెక్సువల్ రీప్రొడక్షన్ జరుగుతా ఉందా, ఎలా జరుగుతా ఉంది. నెక్స్ట్ ఎవల్యూషనరీ రిలేషన్షిప్ మీన్స్ ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్. ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్ ని కూడా చూశాడు. ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్, ఎస్. ఇలాంటి క్రైటీరియాని యూజ్ చేసి ఆర్హెచ్ విట్టేకర్ ఏం చేశాడంటే ఆర్గానిజమ్స్ అన్నింటినీ కూడా 5 కింగ్డమ్స్ గా క్లాసిఫై చేశాడు. ఎవరు రాబర్ట్ హార్డింగ్ విట్టేకర్. రాబర్ట్ హార్డింగ్ విట్టేకర్. ఓకే, yes, this is the 9th question. ఓకే, yes. నెక్స్ట్ 10th క్వశ్చన్ గురించి చూద్దాం. Okay, 10th question, name the 2 diseases caused by mycoplasma. మైకోప్లాస్మా అందరికీ తెలుసు, మైకోప్లాస్మా, ఓకేనా, అందరికీ తెలుసు. స్మాలెస్ట్ ఆర్గానిజమ్స్ అండ్ స్మాలెస్ట్ సెల్స్ ఇస్ యాక్చువల్లీ స్మాలెస్ట్ సెల్స్, మైకోప్లాస్మా. ఈ మైకోప్లాస్మా అనేటివి ఇవి రకరకాలైనటువంటి డిసీజెస్ ని కాజ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఏమడుగుతున్నారు వాళ్ళు, ఏవైనా 2 మైకోప్లాస్మా వల్ల కలిగేటువంటి డిసీజెస్ ని రాయండి అంటున్నారు. ఓకేనా, ఏమున్నాయి అంటే హ్యూమన్ బీయింగ్స్ తీసుకున్నాం అనుకోండి. హ్యూమన్ బీయింగ్స్ లో తీసుకుంటే, ఓకేనా, హ్యూమన్ బీయింగ్స్ లో తీసుకుంటే మైకోప్లాస్మల్ యురెథ్రైటిస్ అనేటువంటి ఒక డిసీజ్ ని కాజ్ చేస్తాయి. ఏంటంటే అవి మైకోప్లాస్మల్ యురెథ్రైటిస్. మైకోప్లాస్మల్
యూరెథ్రైటిస్ అనేటువంటి ఒక డిసీజ్ ని కాజ్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఈ డిసీజ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే యురెత్రా అంతా కూడా ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. అంతా లావుగా స్వెల్ అయిపోతా ఉంటది. మేల్స్ లో అయినా ఫీమేల్స్ లో అయినా కానీ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఈ డిసీజ్ ని హ్యూమన్ బీయింగ్స్ లో కలిగిస్తూ ఉంటాయి ఏవి మైకోప్లాస్మా. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇంకా ఎలాంటి డిసీజెస్ వస్తాయి అంటే క్యాటిల్స్ ని చూస్తే, ఓకేనా, ఎక్కడ అంటున్నాం క్యాటిల్స్ లో మనం అబ్జర్వ్ చేస్తే క్యాటిల్స్ లంగ్స్ కి సంబంధించినటువంటి ఫ్లూరో న్యూమోనియా అనేది వస్తుంది. ఫ్లూరో న్యూమోనియా అనేటువంటి డిసీజ్ ని కాజ్ చేస్తూ ఉంటాయి క్యాటిల్స్ లో అయితే. ఓకే, లంగ్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోయి ఆర్గానిజమ్స్ అనేటివి చనిపోయే కండిషన్ వస్తుంది. ఓకే, అదే మనం ప్లాంట్స్ లో చూస్తే, ప్లాంట్స్ లో మనం అబ్జర్వ్ చేస్తే విచెస్ బ్రూ అనేటువంటి డిసీజ్ ని కాజ్ చేస్తాయి. ఏంది విచెస్ బ్రూ అంటే ఈ డిసీజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్మాల్ బ్రాంచెస్ అన్ని కూడా వచ్చి అవన్నీ ఎలా ఉంటాయంటే మనకి బ్రూమ్ లాగా ఉంటాయి, చీపురు లాగా, మొత్తం అంతా కూడా నెట్వర్క్ లాగా ఉంటుంది అంతా. ఓకే, అన్ని కూడా చీపురులో పుల్లలన్నీ కూడా ఎలా ఉంటాయో అలాగ పుల్లలన్నీ వచ్చేసి ఒక చీపురు లాగా కనపడుతూ ఉంటది. అందుకే దీన్ని ఏమంటామంటే డిసీజ్ ని విచెస్ బ్రూమ్ అంటాం. ఇలా రకరకాలైనటువంటి డిసీజెస్ ని కాజ్ చేస్తూ ఉంటది ఏవి మైకోప్లాస్మా. ఎస్, దిస్ ఇస్ ద 10th క్వశ్చన్. నెక్స్ట్ 11th క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే చూద్దాం. వాట్ ఆర్ స్లైమ్ మౌల్స్? ఏమంటున్నారు చూడండి, వాట్ ఆర్ స్లైమ్ మౌల్స్? స్లైమ్ మౌల్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఓకేనా, ఏంటి అంటే చూద్దాం. స్లైమ్ మౌల్స్ మీన్స్ దీస్ ఆర్ స్లైమ్ మౌల్స్ అనేటివి ఒక రకమైనటువంటి ప్రోటిస్ట్. ఏంటి అవి? ప్రోటిస్ట్. అవి యాక్చువల్ గా న్యూట్రిషన్ ఎలా జరుపుకుంటాయి అంటే సాప్రోఫైటిక్ మోడ్ లో జరుపుకుంటూ ఉంటాయి. ఓకేనా, అందుకే వాటిని ఏమంటాం మనం అంటే సాప్రోఫైటిక్, ఏమంటున్నాం సాప్రోఫైటిక్ protist. Saprophytic protist. Protista organisms they are. Okay, they belong to the kingdom Protista. Yes. Okay, saprophytic అంటే తెలుసు అందరికి. ఓకే, డెడ్ అంటే డెకేయింగ్ మ్యాటర్ ని బయటనే డైజెస్ట్ చేసి డైజెస్టెడ్ మెటీరియల్స్ ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. ఓకే, వీటికి ఎలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి అంటే మల్టీన్యూక్లియేట్. ఎలాంటి క్యారెక్టర్ అంటే మల్టీన్యూక్లియేట్, డెన్స్ ప్రోటోప్లాజం, మాస్ ఆఫ్ ప్రోటోప్లాజం అనేది ఉంటుంది. ఓకేనా, ఏమంటున్నాం మల్టీన్యూక్లియేట్ కండిషన్ ఉంటుంది. చాలా డెన్స్ గా ఉండేటువంటి ఆర్ మాస్ గా ఉండేటువంటి ప్రోటోప్లాజం అనేది ఉంటుంది. ఆ ప్రోటోప్లాజం కి చుట్టూ ఏముంటుంది అంటే ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఉంటుంది. ఇదంతా డెన్స్ మల్టీన్యూక్లియేట్ ప్రోటోప్లాజం అనుకుంటే దీని చుట్టూ ఏముంటుంది అంటున్నాము ప్లాస్మా మెంబ్రేన్. దీని చుట్టూ ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇలాంటి క్యారెక్టర్స్ కలిగి ఉంటాయి. సింపుల్ స్ట్రక్చర్స్ ఈ సార్. ఓకే, ఏవి స్లైమ్ మౌల్స్. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్లైమ్ మౌల్స్ అనేటివి ఇక్కడ ముందు ఇంకో క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ మీన్డ్ బై ప్లాస్మోడియం. ప్లాస్మోడియం అంటే అది ఒక జీనస్. ఎక్కడ అంటే ప్రోటోజోవన్స్ లో ప్లాస్మోడియం వైవాక్స్ గురించి మనం చదివాం. ప్లాస్మోడియం అంటే అక్కడ
ఏంటి ప్లాస్మోడియం వైగా చదివారు. ఇక్కడ ఏమంటున్నారు, స్లైమ్ మోల్స్ కి రిలేటెడ్ గా ఉండేటువంటి ప్లాస్మోడియం అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు. ఇక్కడ ఇలా సింపుల్ గా ఉండేటువంటి స్లైమ్ మోల్స్ ఏమవుతాయి అంటే ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు, వాటికి బాగా న్యూట్రియంట్స్ ఉన్నప్పుడు, వాటికి బాగా రకరకాల సూటబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు వాటి నంబర్ ని బాగా పెంచుకొని అవేమవుతాయంటే అన్ని కూడా అగ్రిగేట్ అయిపోయి అవి చాలా ఎత్తుగా సెవరల్ ఫీట్ వరకు కూడా అవి పెరిగిపోతూ ఉంటాయి. అంటే మొత్తం అగ్రిగేట్ అయిపోయి దిన్నెల లాగా తయారవుతాయి, గుంపుల లాగా తయారవుతాయి, సెవరల్ ఫీట్ వరకు దిన్నెల లాగా తయారవుతాయి. అలాంటి అగ్రిగేషన్ ఆఫ్ స్లైమ్ మౌల్స్ ఇస్ కాల్డ్ ప్లాస్మోడియం. ఓకేనా? ఏమంటున్నాం? అగ్రిగేషన్ ఆఫ్ slime moulds during the favorable conditions. Aggregation is called plasmodium. Yes, these are important 6 2 marks questions in second chapter. The first year botany chapter is biological classification. ఈ చాప్టర్ లో ఇంతతో 2 మార్క్స్ అనేది కంప్లీట్ అయ్యాయి. చూడండి సార్.